ఫస్ట్ హాయ్ అండి. హాయ్ అండి, నేను మీ అంజలి. ఈరోజు మేము నాగులకి పాలు పోస్తున్నామండి. వర్షం వస్తుంది, 8కి అయిపోయిందండి. పోసొస్తాం అనుకున్నాము, వర్షం పడతానండి. ఇంకా మా తోడుకోడలు వాళ్ళంతా, మా అత్త అమ్మ అందరూ పోయినామండి కారులో. ఇక్కడే ఏమనమ్మల తోట అని బాగుంటుందండి, అక్కడ పోయినాం కారులో. పోయి నాగులకి పోసేకి పోయినామండి. అక్కడ కట్టకి అంత కడిగి పాలు పోసేకి వచ్చినామండి. కడిగి ఆడ మన్నుతో పుట్టమన్ను తీసుకొని పీట మాదిరి వేసి 5 పెట్టాలండి బొబ్బెమ్మలు. ఫస్ట్ 2, 3 పెట్టి ఇంకా పుట్ట దారము, అది పోగు దారం అంతా కట్టి పూలేసి అన్నీ అంత శుభ్రంగా పెట్టుకొని తాంబూలం పెట్టుకొని నువ్వులు బెల్లం వేసిండేది, సలిపిండి, తెల్లపిండి, బీపిండి, తెల్ల సలిపిండి అన్నీ పెట్టి తాంబూలము, ఆకు ఒక్క అన్నీ పెట్టి వేసినామండి. పీట వేసి పెడుతున్నాను చూడండి. ఇంకా మా అత్త అమ్మ మొక్కోయిందంట, ఇంకా అట్లే చేస్తున్నామండి మా ఆయన కోసమే. ఆయనకు బాగోలేకపోయిందంట. పాలు పోసినప్పటి నుంచి పుట్టకి బాగుందంటండి. అప్పటి నుంచి నేనే చేస్తున్నాను, చెప్తే చేస్తా అని పెడతా ఉంటాను. ఒక 4-5 ఏళ్ళు అయిందండి మా అత్తమ్మ రాక, బాగాలేక నడచలేదని అమ్మ. ఈసారి కారులో కదా రాను అని పిలుచుకొచ్చినా, మా ఫ్యామిలీ అంతా వచ్చినాము. అంతా పక్కున్నారు మా పిల్లోళ్ళు అంతా ఉందండి. బియ్యము, నువ్వులు, బెల్లం వేసింది, ఆకు ఒక్క, తాంబూలం, అరటి పండ్లు, కర్పూరము, దీపం పెడుతున్నామండి. కర్పూరం ఉంది, నూనె పోసి మా ఆంధ్రాలో ఇట్లా చేస్తారండి. టెంకాయ కొట్టి ఆవు పాల్లోకి తీర్థం పోసి ఒకరు 3 సార్లు పోస్తామండి. పుట్ట హోలీ ఆడాడ హోలు ఉంటే ఒకరు 3 సార్లు పోసి ఇంకా హారతి ఇచ్చి టెంకాయ కొట్టి ఇంకా తలాకింత ప్రసాదం తిని వస్తామండి. అంతా ఫ్యామిలీతో పోయింటిమి. చాలా బాగుందండి. ఎవరు లేకపోతే ఫ్రీగా మేమే ఎంజాయ్ చేసుకున్నామండి. మా పాప వచ్చింది, అందుకే ఇంత లేటు. లేకుంటే మేము 2వ శనివారమే పోస్తుంటామండి. ఈ లాస్ట్ శనివారం అని ఇంకా పాప వచ్చింది. మా పాప బెంగళూరులో చదువుతుందండి. అదో అమ్మవారు చూడండి ఎంత బాగా నీట్గా, దాని ఎదురుగ్గే పుట్ట ఉందండి, తోట అది. వాళ్ళు ఏమనరు, ఎవరు లేకపోయారు. లక్కీగా చూసుకొని నీట్గా శుభ్రంగా అంతా రెడీ అయిపోయి వచ్చినామంటే, అందుకు వీడియో లేట్ అయింది. ఇప్పుడు అన్నీ రికార్డ్ చేసుకొని పెడుతున్నానండి. నా వీడియోస్ గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు నా వీడియోస్ చూసినందరికీ అందరికీ ధన్యవాదాలండి. ఇట్లు నేను మీ అంజలి.
అయిపోయిందండి పూజ. టెంకాయ కొట్టేసినాము. అందరూ మొక్కున్నాక చెట్టు కిందకి వచ్చి అంతా పోగుదారాలు కట్టుకుంటున్నాం చూడండి. మా అత్తమ్మ కట్టారంటండి. మా ఆయనకి నేను కడుతున్నాను. మరి నాకు మా ఆయన కడతాడు. మా చెల్లెలు వాళ్ళంతా ఉన్నారండి. అవునే చేస్తాను. మా ఆయన కట్టేసినానండి. మా ఆయన కట్టారండి నాకు. మా అత్తమ్మ అండి. ఇట్లా మా ఇంట్లో అవుతుంది. ఇట్లా ఊరికొరు కట్టుకుంటామండి పోగుదారము. అదండి అయిపోయింది. మా ఆయన కట్టేసినారండి. అదొకటి వచ్చింది, ప్రసాదాలు ఇచ్చేది రాలే. ఇదండి నల్ల సలిపిండి, తెల్ల సలిపిండి అండి. ఈ రెండు కలిపి ఒకరికి ఒక ముద్ద ఇస్తున్నానండి ప్రసాదం. దారాలు కట్టేది అయిపోయింది. మా అత్తమ్మకి మా అత్తమ్మ అండి, మా చెల్లెలు, మా అత్తమ్మ, మా కూతురు అడుగుతాండని అదే పని గీయలేదండి. నేను పదే అడుగుతాను. మా కొడుకు, కూతురు, మా మర్ది కొడుకు, మా ఫ్యామిలీ అంతా ఉన్నామండి. మా పాప కోసమే వెయిట్ చేస్తా అంటే అందుకు ఈ లాస్ట్ వారం పోస్తున్నామండి. వాన పడతానా కానీ చాలా ఎంజాయ్ చేసినామండి ఫ్యామిలీతో. కొద్దిసేపు కూర్చొని ఆడ అందరూ తలాకింత సలిపిండి పెట్టుకున్నాం. హాయ్ అండి. నా వీడియోస్కి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.